వచ్చే జనవరి నుంచి రేషన్ కార్డుదారులందరికీ సన్న రకం బియ్యం పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సచివాలయంలో రాష్ట స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి హాజరైన ఉత్తమ్ కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానంలో సన్న బియ్యం కీలకమని పేర్కొన్నారు. వినియోగదారులందరికీ నాణ్యమైన బియ్యం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అన్న మంత్రి అవసరమైన చోట రాయితీ ధరకే గోధుమలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించి వారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్న ఉత్తమ్ పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తే డీలర్షిప్ రద్దు సహా జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1629 డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం కింద సరఫరా చేస్తున్న బియ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. 500కే గ్యాస్ సిలిండర్ల పంపిణీపై విస్తృతంగా ప్రచారం కల్పించాలని ఉత్తమ్ పేర్కొన్నారు.